హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య శేఖర్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీ ముందుకి క్యాబేజ్తో మంచూరియన్ చేయాలని డిసైడ్ అయ్యాను. ఎప్పుడు కాలీఫ్లవర్తోనే కాదండి, మనం ఒకసారి క్యాబేజ్తో కూడా ట్రై చేద్దామా? చూడండి, క్యాబేజ్ క్లీన్గా వాష్ చేసుకొని ఇలా వాటర్ అన్నీ మంచిగా తీసేసుకొని మనం మంచిగా దాన్ని చూడండి, ఉప్పు కారం కొంచెం కలర్ అయితే యాడ్ చేశాను. అలాగే 1 టేబుల్ స్పూన్ కార్న్‌ఫ్లోర్‌ని యాడ్ చేశాను చూడండి. అలాగే ఇక్కడ నేను క్యాబేజ్‌ని ఒక 500 గ్రామ్స్ క్యాబేజ్ తీసుకున్నానండి. దానికి తగ్గట్టుగా నేను వేసుకుంటున్నాను ఇక్కడ. అండ్ అలాగే కొంచెం 1½ టేబుల్ స్పూన్ మైదా అయితే యాడ్ చేసుకున్నాను. చూడండి, మైదా ఇలా యాడ్ చేసుకున్నాక మనం తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ క్యాబేజ్ అనేది ఇంకా సన్నగా కట్ చేసుకోవచ్చు. నేను ఈ ఈ టైప్లోనే కట్ చేసుకున్నాను. ఇలా మొత్తం మనం మిక్స్ చేసుకోవాలండి. చూడండి, ఇలా కలర్ అనేది కూడా ఆప్షనల్, అది మీ ఇష్టం అండి. వేసుకోవచ్చు, లేకపోతే అవాయిడ్ చేయొచ్చు. కానీ కలర్ యాడ్ చేస్తే కొంచెం కలర్ఫుల్గా ఉంటుందని యాడ్ చేశాను. అలాగే ఇక్కడ 1 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ని అయితే యాడ్ చేసి మొత్తం మంచిగా మిక్స్ చేసేసానండి. ఇలా చేత్తో మంచిగా మిక్స్ చేసేసుకొని కొంచెం వాటర్ తడుపుకుంటూ మనం ఇలా మిక్స్ చేసుకుంటే చూడండి, మనకు ఆల్రెడీ ఇట్లాగా వచ్చేసింది. ఇలా వచ్చిన తర్వాత మనం దీన్ని ఒక ½ అవర్ పక్కన రెస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. అప్పుడే మనకు ఈ క్యాబేజ్లోకి మొత్తం మంచిగా పడుతుంది. మైదా కార్న్‌ఫ్లోర్ అంతా మంచిగా పడుతుంది. చూడండి, ఇట్లా ఆయిల్ హీట్ ఎక్కాక మనం ఇక్కడ యాడ్ చేసుకున్నాము దాన్ని, క్యాబేజ్ని. ఇలా క్యాబేజ్ మంచూరియన్ని ఇలా ఆయిల్లో మనం ఫ్రై చేసుకోవచ్చు. చూడండి, ఒక ఇలా మనం యాడ్ చేసుకోవాలి. ఇలా మనం ఇది ఫస్ట్ ఆయిల్ ప్రీహీట్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని యాడ్ చేసుకోవాలండి. అప్పుడే మనకు లోపల మంచిగా ఉడుకుతుంది. లేకపోతే ఆయిల్ మంచిగా హై ఫ్లేమ్లో పెట్టామంటే అది పైనే ఉడికి కలర్ అనేది త్వరగా చేంజ్ అయిపోతుంది. సో ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే మనం చేసుకోవాలి. ఆయిల్ ప్రీహీట్ చేసుకొని తర్వాత చూడండి, ఒక సైడ్ అయితే మంచిగా ఫ్రై అయ్యాయి. ఇట్లాగా ఇంకో సైడ్ మనం తిప్పుకున్నాము గెరెట్తో. చూడండి, మనం ఇట్లాగా ఆయిల్ సిమ్లో ప్రీహీట్ చేసుకొని సిమ్లో పెట్టుకోవడం ద్వారా ఈ క్యాబేజ్ అనేది ముక్కలు ముక్కలుగా విరిగిపోకుండా మంచిగా ఫ్రై అవుతాయి. అలాగే మనం ½ అవర్ రెస్ట్ ఇచ్చాము కదా, సో క్యాబేజ్కి మనం యాడ్ చేసుకున్న అన్నీ మంచిగా మిక్స్ అయిపోయి ఉంటాయి. చూడండి, ఇలా బోత్ సైడ్స్ ఇలా తిప్పుకొని మంచిగా ఫ్రై అయ్యేలా మనం చూసుకోవాలి. సో నాకైతే క్యాబేజ్తో మంచూరియన్ అయితే చాలా చాలా టేస్టీగా మంచిగా వచ్చింది. అండ్ మంచిగా కూడా ఫ్రై అయ్యాయి. ఇలా మీరు కూడా ఒకసారి మీ ఫ్యామిలీలో ట్రై చేయండి. మీ పిల్లలకి సర్వ్ చేయండి. మీ పిల్లలు ఎలాంటి ఫీడ్బ్యాక్ ఇస్తారో చెప్పండి. మా అబ్బాయి అయితే చాలా మంచిగా తిన్నాడు. వాడికి చాలా అంటే చాలా బాగా నచ్చిందండి ఈ క్యాబేజ్ మంచూరియన్. సో ఇదండి క్యాబేజ్ మంచూరియన్ ఇలా చేసుకున్నాను నేను. సో నచ్చిందా మీకు ఈ వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్తో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ and have a good day.